మౌనిక విషయంలో సంజు వాళ్ళ అమ్మ సుగుణమ్మని కలిసిన బాలు మీనా అలాగే మాట కూడా తీసుకుంటారు మౌనిక విషయంలో. అయితే గుడిలో అనుకోకుండా కనపడతారనమాట. అయితే మీనా సుగుణమ్మ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. మా మౌనిక బాగుందా అంటే బాగానే ఉంది అంటూ మాట్లాడుతుంది. మీకు ముందే తెలుసు కదమ్మా, కానీ మీరు కూడా ఎందుకు మాకు చెప్పలేదు, మీకు తెలియకుండానే ఇదంతా జరిగిందా అన్నట్టు మీనా ఒక మాట వదులుతుందనమాట. ఫస్ట్ బుకాయిస్తుంది, మా ఇంట్లో పరిస్థితి బాగానే ఉంది, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అని. ఆ తర్వాత మౌనంగా ఉండిపోతుందనమాట. అయితే బాలు మీనాలు ఇద్దరూ అడుగుతారు, అల్లారు ముద్దుగా పెంచుకున్నామండి మా చెల్లిని, తను అక్కడ కష్టపడితే మేము తట్టుకోలేము అని అంటూ ఉంటే, మీ మీద కోపం పగ తప్ప నా కొడుక్కి మౌనిక మీద ఏమాత్రం కోపం కానీ పగ కానీ లేవు, తనని బాగానే చూసుకుంటాడు, మీరు ఎంటర్ అయితేనే మౌనికకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో కానీ నా కోడలు చాలా సంతోషంగానే ఉంది, తనని కన్న కూతురులాగే చూసుకుంటాను, మీ ఇంట్లో మీరు ఎలా చూసుకునేవాళ్ళో అలాగే నేను కూడా చూసుకుంటాను, తన గురించి మీరేం బాధపడకండి భయపడకండి అన్నట్టు చెప్తుందనమాట. అయితే సుగుణమ్మ మాట్లాడేటప్పుడు మౌనిక కూడా నిలబడి చూస్తూ ఉంటుంది, మా అత్తమ్మ ఎంత మంచిగా ఆలోచిస్తుంది అన్నట్టుగా. అయితే తన అన్నయ్య బాధపడకూడదని, అలాగే తన కొడుకును కూడా ఎక్కడ తప్పుగా చేయట్లేదు అన్నట్టు అనుకుంటూ ఉంటుందన్నమాట. మొత్తం మీద అత్తమ్మ చెప్పినట్టు ఆయన మారిపోతే మా అన్నయ్య వాళ్ళతో నేను సంతోషంగా ఉండొచ్చేమో అన్నట్టు అనుకుంటూ ఉంటే, ఇంతలో బాలు మౌనికను చూస్తాడు. ఇంకా మౌనిక బాలు మీనాల దగ్గరకు వచ్చి తన సంతోషంగా ఉన్నానని, మీరు నా గురించి ఏం బాధపడకండి, ఇంట్లో వాళ్ళందరిని అడిగానని చెప్పండి అంటూ సంజు విషయంలో తను పడుతున్న బాధలన్నిటిని కూడా దిగమింగేసి అన్నకి వదినికి ఏ మాత్రం చెప్పకుండా తను చాలా సంతోషంగా ఉన్నట్టు నటిస్తుంది. అది చూసిన సుగుణమ్మ మౌనికని విపరీతంగా మెచ్చుకుంటుందన్నమాట. నా కోడలు నిజంగానే చాలా మంచిది అని చెప్పని మీరు మాట్లాడుకుంటూ ఉండండి, ప్రదక్షిణలు చేయాలని ఇప్పుడు వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ సంజు ఇది ఎక్కడికి పోయింది అన్నట్టు వెతుక్కుంటూ ఉంటాడనమాట. ఇక బాలుతో మీనా బాలుతో మౌనిక మాట్లాడడం కనుక ఈ సంజు చూస్తే ఎలా ఉండిపోతుంది నెక్స్ట్